హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దినేష్ ఇన్ విదేశ్. సో ఈరోజు మనం వీడియోలో ఫుల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏమేం చేయాలా, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలా అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలో చూసినాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఎవరైనా చూడకపోతే అది ఫస్ట్ పోయి చూసి మీరు పాస్పోర్ట్ అయితే అప్లై చేసుకోండి. సో పాస్పోర్ట్ మన చేతిలో ఉన్నాక మనకి నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ ట్రాన్స్క్రిప్ట్స్, మీ కాలేజ్ దగ్గర నుంచి మీరు పాస్ అయినారని మీ ట్రాన్స్క్రిప్ట్స్, మీ స్కోర్ కార్డ్స్, మళ్ళీ అన్ని డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నమాట. సో ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాక మీకు కావాల్సింది లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, దాని ఎల్ఓఆర్ కూడా అంటారు. ఎవరైనా ముగ్గురు ప్రొఫెసర్ని పట్టుకొని వాళ్ళు మీ గురించి బాగా తెలిసి మిమ్మల్ని మంచి స్టూడెంట్ అనుకునే ప్రొఫెసర్ దగ్గరికి పోయి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇమ్మని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ మిమ్మల్ని రాయమంటారు. సో మీరు రాసినాక దాన్ని రీడ్ చేసి సైన్ చేస్తారనమాట. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్లో లెటర్ హెడ్ ఉందా లేదా అని చూసుకోండి. సో లెటర్ హెడ్ ఉండాలా యూనివర్సిటీది, కింద సీల్ అండ్ సిగ్నేచర్ ఉండాలా. సో మొత్తము అది ఒక ఫార్మాట్ ప్రకారం ఉండాలా. అది ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పి ఫ్యూచర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చి ఎస్ఓపి అనమాట. ఎస్ఓపిని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మీరు ఎందుకు ఒక కంట్రీకి పోవాలనుకుంటున్నారు, ఆ కోర్సే ఎందుకు చూస్ చేసుకున్నారు, మీరు ఈ కంట్రీ ఈ కంట్రీలో లేవా ఏమన్నా, ఈ కంట్రీ వద్దని చెప్పి ఇంకో కంట్రీకి ఎందుకు పోతా అన్నారు, మీరు కెరియర్ ఎందుకు షిఫ్ట్ అవుతా అన్నారు, అట్లా ప్రతి ఒక్కటి మీరు మీ గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఎస్ఓపి అనేది ఒక స్టోరీ లాగా మీ గురించి మీకు చెప్పుకునే ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఎస్ఓపి అనేది ప్రాసెస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చి జిఆర్ఈ అండ్ ఐఎల్స్ స్కోర్స్ అనమాట. సో మీరు ఎంబీఏ క్వియట్గా అంటే కనుక మీరు జిమాట్ రాయండి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ జిఆర్ఈ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ జిఆర్ఈ ఇంజనీరింగ్కి ఫేమస్, జిమాట్ ఎంబీఏకి, ఎంఐఎంకి, ఇట్లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్కి ఫేమస్. సో మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ దగ్గరికి వస్తే ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, పీటీఈ కానీ, డ్యూలింగో కానీ ఏదైనా రాసుకోవచ్చు. కానీ వీటిలో మోస్ట్ ఫేమస్ వచ్చి ఐఎల్స్ లేదా డ్యూలింగో. సో ఐఎల్స్ వచ్చి పాయింట్ బేస్డ్ అనమాట, అవుట్ ఆఫ్ ద 9. మళ్ళీ టోఫెల్ వచ్చి మార్క్స్ బేస్డ్ అనమాట. సో ఐఎల్స్లో కానీ టోఫెల్లో కానీ 4 సెక్షన్స్ ఉంటాయి: లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్. సో వీటి గురించి నేను మొత్తం డీటెయిల్ వీడియోలో చేస్తాను. మీకు ఏదన్నా డౌట్ కానీ ఏదన్నా చేయాలనుకుంటే వీడియో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి కూడా వీడియో చేస్తాను. సో ఇది ఐఎల్స్ స్కోర్ వచ్చేసినాక నేనైతే ఐఎల్స్ కంప్యూటర్ బేస్డ్ ప్రిఫర్ చేస్తాను. నేను కూడా కంప్యూటర్ బేస్డ్ రాసినాను. అది ఎందుకు ఏమని నేను ఐఎల్స్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎల్స్ అయిపోయినాక మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన చేతుల్లో పెట్టుకొని కన్సల్టెన్సీ దగ్గరికి ఏం పోతండి, వాళ్ళు స్కాన్ చేసేస్తారు. సో ఈ స్కోర్స్, ఈ మార్క్ షీట్స్ అన్నీ మీ చేతుల్లో పెట్టుకొని మీరు అప్లికేషన్ ఫస్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేయాలన్నమాట. మీరు ఏ యూనివర్సిటీకి పోవాలనుకుంటున్నారు, మీ ప్రొఫైల్కి ఏది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చితే కాదు, యూనివర్సిటీ కూడా మీకు మ్యాచ్ కావాలా అంటే వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ లేకపోయి మీ ప్రొఫైల్ ఆ యూనివర్సిటీకి సరిపోతుందా లేదా, అంటే అప్లై చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. లేదంటే ఊరికి అప్లికేషన్ ఫీజు వేస్ట్ అవుతుంది. సో అట్లా యూనివర్సిటీ ఒక 5 షార్ట్ లిస్ట్ చేసుకోండి. 10-15 అంటే మరి అప్లికేషన్ ఫీజు ఎక్కువ అవుతుంది, వేస్ట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీజు లేదంటే మీరు ఎన్నన్నా అప్లై చేసుకోండి. సో ఒక 5 షార్ట్ లిస్ట్ చేసుకొని మొత్తం ఆ షార్ట్ లిస్ట్ ఎట్లా చేయాలనేది కూడా మీకు సపరేట్ వీడియో చేస్తాను. అది కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి చాలా ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సి వస్తుంది: లొకేషను, సేఫ్టీ, ఆ చుట్టుపక్కల ఏరియాలో క్రైమ్ ఎట్లుంది, ఆ యూనివర్సిటీ ప్రాస్పెక్ట్స్ మనకేమైనా స్కాలర్షిప్స్ వస్తుందా, అవన్నీ నేను ఒక సపరేట్ వీడియోలు చేస్తాను. మనం యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ ఎట్లా చేయాలో. సో ఇట్లా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయినాక మనం యూనివర్సిటీకి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ అప్లికేషన్ అంతా మీకు ఎట్లా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అప్లికేషన్ వేసిన 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో ఈ మొత్తం స్టూడెంట్ జర్నీకి అంతా మీరు ఒక సపరేట్ ఈమెయిల్ చేసుకోవాలన్నమాట. మీ ప్రాసెస్లో ఏదైనా కానీ అప్డేట్స్ ఏది ఉన్నా కానీ ఆ ఈమెయిల్లో వస్తుంది. మీరు నార్మల్ ఈమెయిల్ పెట్టుకుంటే మిగతా ఈమెయిల్తో పాటు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ప్రాసెస్ని ట్రాక్ చేయలేరు అనమాట. సో ఆ ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్లో మీరు ఒకటి యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు లేదా రిజెక్ట్ అన్నా చేయొచ్చు, అది అప్ టు యూ. మీకు ఒక 5 అప్లై చేస్తే ఒక 3-4 అట్లా
1, 2, 3 అట్లా ఏదన్నా రావచ్చు. సో మీకు వచ్చిన దాన్ని బట్టి మీకు 3 వస్తే ఒక 2 యాక్సెప్ట్ చేసి, ఒకటి రిజెక్ట్ చేసి, లేదా ఒకటి యాక్సెప్ట్ చేసి మిగతావి రిజెక్ట్ చేసి అట్లా మీరు ఏదైనా చేయొచ్చు. సో మీరు అట్లా ఒకటి యాక్సెప్ట్ చేసినాక మీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మిమ్మల్ని కొంచెము డిపాజిట్ ఫీజు కట్టమంటారు. ఒక మాక్సిమం యూనివర్సిటీస్‌కి ఒక 2000 పౌండ్స్ అయితే ఉంటుంది యూకే ప్రకారం. డిఫరెంట్ కంట్రీస్‌కి డిఫరెంట్ రూల్స్ అనమాట. నేను ఈ ప్రాసెస్ యూకేకి చేసుకున్నాను కాబట్టి యూకేలో అయితే ఒక 2000 పౌండ్స్ డిపాజిట్ కడతాం. దాని తర్వాత మనకి క్యాష్ లెటర్ అనేది వస్తుంది. సో ఈ క్యాష్ లెటర్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వీసా అప్లై చేసుకునేకి. దాంట్లో క్యాష్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్‌తోనే మనం వీసా అప్లై చేసుకునేకి అయితుంది. సో ఆ క్యాష్ నెంబర్ ఏంటంటే మన యూనివర్సిటీ మన వీసా స్పాన్సర్ చేస్తుందన్నమాట. సో ఆ నెంబర్ లేకపోతే మనము వీసా చేసుకోలేము. ఆ నెంబరే మనకి స్పాన్సర్‌షిప్ ప్రూఫ్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి క్యాష్ లెటర్ వచ్చేసినాక మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. లోను మీరు ఒకటి ప్రైవేట్ బ్యాంక్ అయినా లేదా పబ్లిక్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా పోండి. మీకు దాంట్లో కూడా కొలాటరల్, నాన్ కొలాటరల్ అవన్నీ ఉంటాయి. మీకు లోన్ ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను. అది కావాలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పక్క నేను ట్రై చేస్తాను. సో లోన్ మీకు అప్రూవ్ అయిపోతానే మీరు చేయాల్సింది వచ్చి వీసా అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సో వీసాలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయాలా. దాని తర్వాత మీరు వీసా ప్రాసెస్‌లో 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్, ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ అని. నేనైతే ప్రయారిటీ తీసుకున్నాను. సో ఎందుకంటే ప్రయారిటీ అయితే 5 డేస్‌లో వచ్చేస్తుంది. స్టాండర్డ్ అయితే 15-30 డేస్ అవుతుంది. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ప్రయారిటీ తీసుకున్నాను. మీకు ఎంత టైం ఉందో దాన్ని బట్టి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని వీసా అప్లై చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 2 లాక్స్ అయితే వీసాకి అవుతుంది. వీసా అయిపోయినాక మీకు నెక్స్ట్ టికెట్ బుకింగ్ అనమాట. మీరు డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుంటారా లేదా నార్మల్ ఫ్లైట్ స్టాప్స్ ఉండేది తీసుకుంటారా అది మీ ఇష్టము. అంటే స్టూడెంట్ అయితే తీసుకోండి. స్టూడెంట్ తీసుకుంటే మీకు ఒక 6% డిస్కౌంట్ ఎయిర్ ఇండియా అయితే మళ్ళీ ఒక ఎక్స్ట్రా చెక్ ఇన్ బ్యాగ్ లగేజ్ వస్తుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. వీటిల్లో మళ్ళీ ఏ కొనుక్కోవాలా ఏవేవి కొనుక్కోకూడదు అవన్నీ నేను సపరేట్ వీడియో చేస్తాను వాటి గురించి. మీకు ఇంకా ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ చేస్తాను. సో ఈ ప్రాసెస్లో పడి కొంచెం వీడియోస్ చేసే టైం దొరక్క లేట్ అయింది. సారీ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇంకేమన్నా వీడియో కావాలన్నా మెన్షన్ చేయండి. నేను పక్కా వీడియో చేస్తాను. ఓకే, సీ యూ గైస్. అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.